మీకు తెలుసా, మీలో చాలా మంది యూత్ హృదయంలో ఒక కోరిక ఉంటుంది, పాస్టర్ గారు చెప్పితే, పాప చెప్పితే నేను చర్చిలో సేవ చేస్తాను అని. ఇదొక తప్పుడైన ఉదాహరణ. వాక్యం చెప్తుంది, సర్వ్ ఈచ్ అదర్, సర్వ్ గాడ్. నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, సోదరులారా మీరు చర్చిలో వచ్చి సేవ చేయండి అని. మీరు అకౌంటెంట్ అయితే చర్చిలో సేవ చేయండి, మీరు వీడియోగ్రఫీ చేస్తే చర్చికి ఉపయోగించండి, మీరు కెమెరా నడిపితే చర్చికి నడపండి. నేను చెప్పాల్సిన అవసరం ఉండకూడదు. మీ కెపాసిటీని పెంచుకోవాలనుకుంటే మీరు చర్చిలోని పనుల్లో భాగస్వాములు అవ్వండి, నిర్ధారించుకోండి. మీరు ఏ పొజిషన్లో అయినా ఉండవచ్చు. మీరు ఆర్థికంగా ఆస్వాదించబడి ఉంటే మీ దశమ భాగం, కానుకలు మరియు అర్పణల ద్వారా చర్చి యొక్క పనులకు సహకరించండి. మీకు వరాలు ఉన్నాయా? మీ వరాలు దేవుని మరియు దేవుని ప్రజల సేవలు ఉపయోగపడేలా చూపించండి. మీ పక్క వారితో చెప్పండి, మీ ప్రతి వరం దేవుని కోసం ఉపయోగపడాలి. ఆమేన్.